హాయ్ ఫ్రెండ్స్, గుండె నిండా గుడిగంటల్లో ఏం జరిగిందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. గుణాని ప్రభావతి ఇంటికి పంపించి రోహిణికి ఊహించని షాక్ ఇచ్చిన మీనా తమ్ముడు శివ. నిజంగానే ఇదంతా జరగబోతుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీనా అయితే తన పుట్టింటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక పార్వతి అయితే, ఏంటమ్మా మీనా, వచ్చి చాలా రోజులైంది, ఏంటి ఈ మధ్య రావడం లేదో అని అంటూ ఉంటుంది పార్వతి. అప్పుడే ఇక మీనా ఇలా చెప్తూ ఉంటుంది, ఏం లేదమ్మా, ఇంట్లో రకరకాల సమస్యలు, ఇక ఆ సమస్యల గురించి ఆలోచిస్తూ అలా గడిచిపోతుంది అని అంటూ ఉంటుంది మీనా. మళ్ళీ మీ ఆయన ఏ సమస్యను తీసుకొచ్చాడో అని అడుగుతూ ఉంటాడు. అక్కడే కూర్చొని శివ అయితే అప్పుడే శివ మాటలు విని, ఏంట్రా మీ ఆయన ఏంటి, బావ అనలేవా? ఎందుకు ఆయన గురించి నువ్వు అలా తప్పుగా ఆలోచిస్తున్నావో? మీ బావ చాలా మంచివాడ్రా. మీ బావ ఎలాంటి వాడో, నాకెంత సపోర్టుగా ఉంటాడో నీకు తెలీదు. ఈ మధ్య శృతి ఫంక్షన్లో నాకు పెద్ద అవమానం జరిగింది. ఆ అవమానానికి ఆయన తట్టుకోలేక శృతి వాళ్ళ నాన్న సురేంద్రని చంప పగలగొట్టాడు అని అంటూ ఉంటుంది మీనా. ఆ మాట విని పార్వతి అయితే, నీకు ఫంక్షన్లో అవమానం జరగడం ఏంటమ్మా, అసలు ఏమైందే అని పార్వతి అడుగుతూ ఉంటుంది. అప్పుడే మీనా అయితే తనని దొంగ అని చెప్పి నింద వేసి గొడవ జరిగిందంతా కూడా పార్వతితో చెప్పేస్తుంది. అప్పుడు అది విని పార్వతి అయితే అంటూ ఉంటుంది, అదేంటక్క, అసలు నీ గురించి వాళ్ళకి తెలీదా? కనీసం మీ అత్తయ్య వాళ్ళకి కూడా తెలుసు కదా, వాళ్ళకి బుద్ధి చెప్పాలి కదా. నిన్ను దొంగ దొంగ అని 10 మంది ముందు కూడా అవమానపరుస్తూ ఉంటే మీ అత్తగారు, మీ మామగారు వీళ్ళందరూ ఏం చేశారక్క అని అడుగుతూ ఉంటుంది సుమతి అయితే. అప్పుడు ఇక సుమతి అలా అడగంగానే, అవునే, నువ్వు ఎలాంటి దానివో, నీకెంత ఆత్మాభిమానం ఉందో ఇవన్నీ కూడా తెలుసు కదా. నీ భర్త ముందు నిన్ను దొంగ అంటే అల్లుడు గారు ఎంత ఊరుకు ఉంటారో, అందుకే కొట్టాడు అని అంటూ ఉంటుంది పార్వతి అయితే. అప్పుడే ఇక తర్వాత ఏం జరిగిందక్క, గొడవ జరిగాక అని అడుగుతూ ఉంటే, శృతి తన పుట్టింటికి వెళ్ళిపోయింది. శృతి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడానికి కారణం నేనేనని, అలాగే రోహిణి వాళ్ళ నాన్న జైలుకి వెళ్ళాడట, ఆయన మీదేదో స్కామ్ జరిగిందని, దానికి కూడా కారణం నేనేనని, నేను వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో ఏదో ఒక సమస్య వస్తూనే ఉందని, తన ఇద్దరి కోడళ్ళు కోటీశ్వర్లు వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారని, రోహిణికి రావాల్సిన ఆస్తి వస్తుందో లేదో తెలీదో, కోట్ల ఆస్తున్నా శృతి పుట్టింట్లోనే ఉండిపోయింది. అందుకని ఎవరి మీద కోపం చూపించాలో తెలియక ఆవిడ నా మీద కోపాన్ని చూపిస్తుంది అని అంటూ ఉంటుంది మీనా అయితే. అప్పుడే ఇక పార్వతి అయితే, అవునే, వాళ్ళిద్దరూ కోటీశ్వర్లు ఇంటి నుంచి వచ్చారు, గొప్పింటి పిల్లలు, అందుకని మీ అత్తగారు వాళ్ళ గురించి బాధపడుతుంది. చిన్న కోడలు పుట్టింట్లోనే ఉండిపోతే ఆస్తి రాదేమో, కొడుకు కూడా దూరం అయిపోతాడేమో అని భయపడుతున్నట్టుంది. మరి మన వైపు నుంచి ఎటువంటి డబ్బులు, ఆస్తులు, పత్రాలు, నగలు ఏమి ఇవ్వం కదా, అందుకనే మనల్ని చూసి ఆవిడ ఎప్పుడూ కూడా ముఖం నచ్చనట్టే తిప్పి కొట్టినట్టే పెడుతుంది అని అంటూ ఉంటుంది పార్వతి అయితే. అప్పుడు ఇక పార్వతి అన్న మాటలకి శివ ఆలోచిస్తూ ఉంటాడు. ఆ ప్రభావతి కోటీశ్వర్లు కోడలని అనుకొని మా అక్కని ఇంతలా అవమానిస్తుందా? వాళ్ళ పెద్ద కోడలు గుణ అన్న దగ్గర 4 లక్షలు అప్పు చేసింది, దానికి సాక్ష్యం అన్ని పేపర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మరి తను కోటీశ్వరాలు ఎలా ఉంటుంది, ఎలా అవుతుందో నాకు తెలుసు. తను నాటకం ఆడుతుందని అర్థమైపోయింది. తను 4 లక్షలు గుణ అన్న దగ్గర అప్పు చేసినట్టు వాళ్ళ అత్తగారింట్లోనే అందరి ముందు నిరూపిస్తాను. కోటీశ్వర్లు నా కోడలు అంటూ మురిసిపోతున్న ఆ ప్రభావతి కోడలు ఇంత అప్పు ఎందుకు చేసింది అని కారణాలు మొత్తం కూడా బయటికి లాగితే అప్పుడు తెలుస్తుంది అని అనుకుంటూ ఉంటాడు శివ అయితే. అప్పుడు ఇక మీనా అయితే, నువ్వేమీ మనసులో పెట్టుకోవద్దమ్మా, ఎవరు ఎన్ని చేసినా సరే నా భర్త నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు, అది చాలు నాకు అని అంటూ ఉంటుంది మీనా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక ఎవరూ లేని సమయంలో శివ అయితే గుణాకి ఫోన్ చేస్తాడు. శివ గుణాకి ఫోన్ చేసి అంటూ ఉంటాడు, అన్నా, నువ్వు వెంటనే మా బాలు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని అడుగుతూ ఉంటాడు శివ. ఇంత అర్జెంటుగా వాళ్ళ ఇంటికి నేనెందుకు వెళ్ళాలి శివ,
అసలే వాడు నన్ను చూస్తుంటే కోపిష్లాగా మీద పడిపోతున్నాడు అని గుణ అంటూ ఉంటే, లేదన్నా, ఇప్పుడు ఆ కుటుంబం మొత్తం బాధపడాలంటే నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకో తెలుసా, ఆ ఇంటి కోడలు కోటీశ్వరాలని పాపం వాళ్ళ అత్తగారు, అదే మా బావోళ్ళమ్మ మురిసిపోతుంది. డబ్బులు ఎక్కువగా వస్తాయి కదా అని చాలా సంబరపడిపోతూ ఉంటుంది. కానీ వాళ్ళ ఇంటి పెద్ద కోడలే రోహిణి నీ దగ్గర 4 లక్షలు బాకీ చేసింది. ఆ విషయం ఏమీ కూడా వాళ్ళ ఇంట్లో తెలీదు అని అంటూ ఉంటాడు శివ. అప్పుడే దీనివల్ల మనకేం లాభం అని గుణ అడగడంతో, అదేంటి గుణ అన్న అలా మాట్లాడతావో, ఇంట్లో గొడవలు చెలరేగుతాయి. ఆ బాలు వాళ్ళ నాన్న బాధపడడం చూస్తే అస్సలు కూడా తట్టుకోలేడు. ఆ బాలు కూడా దిగులుగానే ఉంటాడు. ఇది మనకి ఒక మంచి ఛాన్సు. నువ్వు పగ తీర్చుకున్నట్టుంటుంది, అలాగే ఆ కుటుంబాన్ని అందరి ముందు అవమానపరిచినట్టు ఉంటుంది. కోడలు గొప్పింటి నుంచి వచ్చిందని గొప్పలు చెప్పుకున్న ప్రభావతి అందరి ముందు తలంచుకుంటుంది. తల్లి కళ్ళల్లో నీళ్లు చూసి మా బావ తలడిల్లిపోతాడు అని అంటూ ఉంటాడు శివ. అప్పుడు ఇక శివ అన్న మాటలకి గుణ అయితే ఒక పక్క ఆలోచిస్తుంటే, నువ్వు చెప్పింది కూడా నిజమే అని అనిపిస్తుంది శివ. వెంటనే నేను కూడా ట్రై చేస్తాను, ఇప్పుడే వెళ్తాను అని అంటూ ఉంటాడు గుణ. అప్పుడు ఇక గుణ అయితే తన మనుషుల్ని తీసుకొని ప్రభావతి ఇంటికైతే వస్తాడు. అప్పుడు ఇక ప్రభావతి అయితే రోహిణిని, మీ నాన్న బెయిల్ మీద విడుదలయ్యి వస్తున్నాడా అని అడుగుతూ ఉంటే, అప్పుడు ఇక చెప్తూ ఉంటుంది రోహిణి, బెయిల్ కూడా రావడం లేదంట అత్తయ్య, మలేషియా మావయ్య ఫోన్ చేశాడు అని చెప్తూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక ప్రభావతి అయితే, మీ పెళ్ళైనప్పుడు ఎన్ని అనుకున్నానో ఏది ఒక్కటి కూడా జరగలేదు కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇంతలో గుణ తన మనుషుల్ని తీసుకొని ప్రభావతి ఇంటికైతే వస్తాడు. అలా వచ్చిన తర్వాత అప్పుడు ఇక గుణాన్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. షాక్ అయిపోతూ ఈ గుణ ఏంటి ఇప్పుడు వచ్చాడు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రభావతి అయితే, ఎవరయ్యా నువ్వు? వీళ్ళందరినీ చూస్తుంటే ఏదో రౌడీలాగా ఉన్నారే, ఎందుకు వచ్చావు నా ఇంట్లోకి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ప్రభావతి అన్న మాటకి, మీ కోడలు రోహిణి గురించి వచ్చాము అని గుణ అయితే అంటాడు. మా కోడలు రోహిణి గురించి వచ్చారా? సరే రండి లోపలికి అని ప్రభావతి లోపలికి తీసుకువెళ్తుంది. అమ్మా, నీ గురించి ఎవరో వచ్చారు, ఒక్కసారి చూడు అని అంటూ ఉంటుంది రోహిణితో. ప్రభావతి అయితే, ఏంటమ్మా, బాకీ తీసుకొని వడ్డీ కట్టకుండా ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయకుండా తప్పించుకొని తిరుగుతున్నావు, కానీ నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను తెలుసు కదా, ముందే నీకు అన్ని రూల్స్ కూడా చెప్పించాము అని అంటూ ఉంటే, అది విని ప్రభావతి, మీరు ఎవరింటికి అనుకొని ఎవరింటికి వచ్చారో? మా కోడలికి మీ దగ్గర అప్పు చేయాల్సిన కర్మ ఏంటండి, వాళ్ళ నాన్న కోటీశ్వరుడు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ప్రభావతి అన్న మాటలకి అంటూ ఉంటాడు గుణ అయితే, తను కోటీశ్వరాల్లో కాదో మాకు తెలియదండి, మా దగ్గర మాత్రం 4 లక్షలు అప్పు చేసింది, 4 లక్షల అప్పులు చేసి కనీసం వడ్డీ కూడా కట్టకుండా తప్పించుకొని తిరుగుతుంది అని అంటూ ఉంటే, ఇంతలో మనోజ్ వచ్చి వాళ్ళ ఫ్రెండ్ తీసుకుంది, నా భార్య కాదు అని అంటూ ఉంటాడు. నీకు అలా చెప్పుంటుంది, కానీ డబ్బులన్నీ వడ్డీకి తీసుకుంది వాళ్ళ ఫ్రెండ్ కాదు, నీ భార్య రోహిణియే. ఈమెమి సాక్షి సంతకాలు లేకపోతే నా ఫ్రెండ్కి షూరిటీ అలాంటివేమీ కాదు, తనకే డబ్బులు తీసుకుంది, ఇదిగోండి కాగితాలు చూడండి అని చూపిస్తాడు. అవి చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు మనోజ్ అయితే. ఇక షాక్ అయిపోతూ, ఏంటి రోహిణి, ఏంటి నువ్వు చేసిన పని? ఆ రోజు రౌడీలు రోడ్డు మీద నిలబెట్టి బాకీ అడుగుతూ ఉంటే నువ్వేమో ఇది కూడా విద్యకి ఇప్పించింది, షూరిటీ ఉన్నానని చెప్పావు, మరి ఇదేంటి అప్పు మొత్తం నువ్వే తీసుకున్నావు అన్నట్టే తెలుస్తుందేంటి అని అంటూ ఉంటే, ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే రోహిణి అయితే, నేను మీ బాకీ త్వరలోనే కట్టేస్తాను, దయచేసి ఇక్కడ వెళ్ళండి, అందాక ఈ గాజులు ఉంచుకోండి అని గాజులైతే తీసి ఇచ్చేస్తుంది రోహిణి. ఇక ఆ గాజులు తీసుకొని వెళ్ళిపోతాడు గుణ అయితే. అప్పుడు ఇక ప్రభావతి రోహిణిని చంప పగలగొట్టి, ఇన్ని రోజులు నువ్వు కోటీశ్వరాలవని ఎంతోగానో ఆశపడ్డాను, అంటే నువ్వు కోటీశ్వరాలవి కాదనమాట, ఇలా అప్పులు చేసి మమ్మల్ని నమ్మించి మోసం చేస్తున్నావా అని ప్రభావతి అయితే షాకిస్తుంది రోహిణికి.
చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. శివ తమ్ముడు ప్లాన్ వేయడంతో రోహిణి కోటీశ్వరాలు కాదన్న నిజం బయటపడబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.